1,00,000 నుంచి 1,50,000 అంటే మీ కెపాసిటీని బట్టి గుంజేస్తున్నారు. ఒకళ్ళు 2,00,000 3,00,000 కూడా గుంజేస్తున్నారు. ఇది చూసి నాకు చాలా బాధ కలిగింది. ఇంతగా వీళ్ళు గుంజేస్తున్నారు. ఇది మనము ఒక ప్రోగ్రాంలా చేయాలి. ఇది ఒక 30,000లో అయ్యేటట్టు మనం చేయాలి. మనమే తీసుకొని వెళ్ళి పెట్టి అందరికి తలరాతని పోయేటట్టు చేయాలి. ఇది వీళ్ళు ఇంతగా దౌర్జన్యంగా వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. లక్షల పరిహారాలు, 1,00,000 2,00,000 ఉన్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఎలా ఇస్తారు? నాకు ఒకప్పుడు భూమి లేదు. ఎప్పుడైతే ఆ గుడికి నేను వెళ్ళానో తర్వాత నుంచి నా తలరాత అసలు ఈ గుడిలో ఇంత అది అంత ఒక సూక్ష్మం ఆ గుడిలో ఉంది. అంటే ఈ భూప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక స్థలం అదే, సపరేట్ గా ఉన్న గుడి. అతను కూర్చున్న చెట్టు 3,000 సంవత్సరాల చెట్టు ఇంకా బ్రతికి ఉన్నది. మీ కళ్ళారితో చూడొచ్చు. అక్కడ కూర్చొని దాన్ని ఒక బ్రీతింగ్ చేసుకోవచ్చు. మీలో ఉన్న ఆరో లెవెల్ మొత్తం మారిపోతుంది. ఎవరెవరికైతే ఆరో లెవెల్ తక్కువ ఉన్నదో వీళ్ళు అక్కడికి వెళ్ళి కనుక కూర్చుంటే ఆరో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాంటి స్థలం ఇంత దోచుకుంటున్నారు. ఏ రోజుల్లో వెళ్ళాలి గురుగారు? ఇది ఒక మంచి రోజుల్లో చూసుకుంటే మనం తీసుకెళ్దాం. మీ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మన భక్తుల్ని తీసుకెళ్దాం తప్పకుండా. ఎన్ని రోజులకు ఒకసారి ఏంటి అనేది చెప్తారా? మనము ఒక నెలకి ఒకసారి పెట్టుకోవచ్చు, లేదా ఒక 15 రోజులు ఒకసారి. మనకు బాధ కలుగుతుంది. ఇంత 1,00,000 1,50,000 2,00,000 ఇలా దోచేసుకుంటుంటే బాధ కలుగుతుంది. ఇంత దారుణంగా చేస్తాం, ఒక హోమం చేస్తే ఇంత ఇది ఇలా కాదు. మనం కూడా జనాలకి చెప్పాలి, ఇలా కాదు, ఇన్ని పరిహారాలు ఇది చేసుకోండి, మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఆ గుడి అంత మకుటేశ్వరుడు కొన్ని వేల మందిలో నదిలో మీ ఏజ్ ఎంత ఉన్నదో అన్ని బిందెలు నీళ్లు పోస్తూ ఉంటారు. దాని టైమింగ్ ఏంటంటే మీరు ఏ రోజైతే పోస్తున్నారో నెక్స్ట్ ఇయర్ ఆ రోజు తిరిగేసరికి నల్ల మీ లైఫ్ మారిపోతుంది, మీ లైఫ్ పాత్ మారిపోతుంది. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా తగ్గిపోతుంది. ఏదో జూ మంత్రకాలలాగా ఇవాళ చేసేసి నాకు రేపే అవ్వాలని అంటే అది కాదు. ఇది నిదానంగా అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తుంది. మకుటేశ్వరుడు అతని పేరు మకుటేశ్వరుడు. ఎవరెవరికైతే మకుటం కావాలి, దట్ మీన్స్ మకుటం అంటే కిరీటం కాదు, ప్రమోషన్స్, మినిస్ట్రీ అవ్వాలి, ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు మినిస్ట్రీ అవ్వాలి, మినిస్ట్రీ ఉన్న వాళ్ళు ఇంకా అవ్వాలి, ఇంకా పోస్టింగ్లో ఉన్న వాళ్ళు కర్మ తలరాత మారే స్థలం. మీరు యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది కొడి ముడి. దీని ప్రకారము ఎప్పుడు ఎలా చేయాలి దీనికి కూడా విధి ఉంటుంది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చేసుకుంటే అది పని చేయదు. ఇప్పుడు మీ వైనాశిక నక్షత్రంలో చేస్తే పని చేయదు. మీరు ఏ పరిహారము మీ వైనాశిక నక్షత్రంలోనో మీ నిర్జీవ నక్షత్రంలోనో, ఓకేనండి, మీకు కలిసి రాని నక్షత్రం 5, 7, 3, 5, 7 ఈ నక్షత్రాలలోనూ మీరు ఏ పరిహారం చేసినా మీకు సెట్ కాదు. ఓకేనండి, అది సెట్ కావాలన్నా దాని సూక్ష్మ పరిహారం ఇంకొకటి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలాగ చేసుకుంటే చాలా మందిలో మేము అన్నీ చేసేసామండి, మాకు ఏది కలిసి మీరు వైనాశిక నక్షత్రంలో వెళ్తే ఎలా కలిసి వస్తుంది? మీరు అవయోగ నక్షత్రంలో వెళ్ళి చేస్తే మీకు ఎలా కలిసి వస్తుంది? మీ నిర్జీవ నక్షత్రంలో వెళ్ళి చేస్తే మీకు ఎలా కలిసి వస్తుంది చెప్పండి. మనకి జనాలు ఇవి ఏవి చూడట్లేదు. నా దగ్గర డబ్బు ఉంది, టైం ఇప్పుడే దొరికింది, ఇప్పుడు వెళ్ళి చేసేసి. ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే రైట్ చేసేసి డబ్బులు రావాలి, ఈ రోజు బాగుంది, అన్ని రోజులు బాగుంది. నేను చాలా మంది అన్ని రోజులు బాగుంది, మరి అన్ని రోజులు బాగుంది అంటే ఈ నక్షత్రాలు ఎందుకు, ఈ తిథిలు ఎందుకు, ఇవన్నీ చూసుకుని ఎందుకు? ముహూర్త బలం అనేది ఒకటి ఉన్నది. ముహూర్త బలం ఇది చాలా మందిలో, నేను అడ్వకేట్గా నాది చాలా డైవర్స్ కేసులు వస్తుంటాయి. ముందు వాళ్ళ జాతకాన్ని చూస్తా, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమా, నీకు ఎవరు మా జాతకం చెప్పాను, నేను పలానా కలిసింది అన్నారండి. మరి అన్ని కలిసి నువ్వు నా దగ్గరికి ఇక్కడ డైవర్స్ కిందకు వచ్చావు? అదేనండి నాకు తెలియదు, అన్ని కలిసి ఉంది అన్నారు. మరి ఎందుకు? ముహూర్త బలము. నీకు ఎన్ని 9కి 9 కలిసిన, 10కి 10 కలిసిన, 18కి 18 కలిసిన, అంటే మా దీంట్లో మేము 18కి 18 చూస్తాం. అందరూ వచ్చి 10కి 10 చూస్తారు, నేను మాత్రం 18కి 18 చూస్తా. ఈ ఎన్ని కలిసిన ముహూర్త బలం అనేది ఉన్నది. ఆ ముహూర్త బలంలో కనుక మీరు చేయకపోతే ఎన్ని కలిసి వచ్చినా గొడవలు, సచ్చరవులు, నష్టాలు, కష్టాలు, విడిపోటాలు తప్పవు. దీనికి కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
రాముల వారికి సీతాదేవికి 18కి 18 పొత్తు కుదిరింది. ఇంత కూడా బెంచ్ కూడా తేడా రాలేదు. ఓకే అండి. మరి వాళ్ళు ఎందుకు విడిపోయారండి? ఎన్ని కష్టాలు పడ్డారండి. కారణం ముహూర్త బలము. ఓకే, నీకు అర్థమైందా? అంటే విడిపోవాలి, రామాయణం రావాలన్న దాని గురించి ముహూర్త బలాన్ని అలా ఇచ్చారు. సో మీ ముహూర్త బలం బాగుంటే ఏ జాతకం కలగపోయినా పర్వాలేదు. ఓకేనండి. మేము ఇప్పుడు ఈ ప్రేమికులకు అందరికి జాతకాలు కలవదు, నక్షత్రాలు కలవదు. మరి ఎలాగంటే అంటే ముహూర్త బలం బాగుండాలి. ఆ ముహూర్త బలం నేను పెట్టుకున్న గడిలో ఈ డేట్లో చూడండి అంటే రాదు. అది సంవత్సరంలో 3 సార్లే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీకు కావాల్సిన డేట్లో రాదు. వచ్చిన డేట్లోనే మీరు పెళ్లి చేసుకుంటే ఆ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు చేసే బిజినెస్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ టాపిక్ మీరు తెచ్చారు కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ అన్ని చూడండి, లోన్లు రికవరీ జప్తీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ హైడ్రాలు అన్ని కొట్టుకుపోయినాయి, అన్ని చాలా వరకు కొట్టుకుపోయింది. కొన్ని లాస్ అయిపోయి అప్పులు అయిపోయి లాస్ట్కి వాళ్ళ ఇల్లుని అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందిలో ఉన్నారు. కొన్ని మందిలు బ్యాంక్ సీజ్ చేసేస్తున్నాయి. కొన్ని మందిలు ఆ వాళ్ళు కట్టిన ఇంటికే వెళ్ళలేకుండా కొన్ని మందిలు, మొన్న ఒక జాతకం నా దగ్గరికి వచ్చింది, గృహప్రవేశం అని చేద్దాం అనుకున్న టైం వాళ్ళ నాన్నగారు చనిపోయారు. కొన్ని మందిలు ఆ ఇంట్లో దిగిన తర్వాత 6 నెలల్లో చనిపోతారు. ఇవన్నిటికీ ముహూర్త బలం ఏంటి? కాంక్రీట్ వేసేది శని హోరలో ఎవడైతే వేస్తున్నాడో వాడికి అన్ని ఇవి జరిగిపోతుంది. మీకు అర్థమైందా? హైడ్రా ఎందుకు కూలింది? నువ్వు ఆ బేస్మెంట్ నువ్వు శని హోరలో కట్టి ఉంటావు. శని హోరలో కడితే మాత్రమే అది కూలక తప్పదు, నువ్వు వదలక తప్పదు. అది మొత్తం బ్యాంకింగ్ జప్తీ లేదా అమ్మేయటం లాస్, అది తప్పనే తప్పదు. పార్వతీ పరమశివులకే తప్పలేదండి. శివుడు పార్వతీదేవికి అతి గొప్ప ఒక ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశానికి అందరికి ఇన్వైట్ చేయాలని అనుకున్నప్పుడు శనిని కూడా పిలిపించారు. శనిని పిలిపించినప్పుడు ఇతను వస్తాను స్వామి అంటే, అతను పెద్ద పిలిచినప్పుడు ఖచ్చితంగా వస్తాను తప్పదుగా. అప్పుడు ఇతను నారదుడి దగ్గరికి అంటాడు, వీళ్ళు కట్టిన ఇది నా హోరలో కట్టారు, నా గడిలో కట్టారు, ఈ ఇల్లు ఎలా నిలబడుతుంది? అది స్వామి మీరు శివుడికి అలా అంటారు ఏంటి స్వామి? నేరుగా నారదుడి పని ఏంటి? ఎక్కడంటే అక్కడ తగిలించటమే. నేరుగా శివుడి దగ్గర, స్వామి మీ ఇల్లు కూల్చేస్తానంటున్నాడు స్వామి, మీరు అతను హోరలో కట్టారన్నారు. అరే శని చెప్తే అసలు మాట తప్పడు. చెప్పాడంటే చెప్పిందల్లా చేసేస్తానంటే. ఏదైనా ఆల్రెడీ అతనికి ఒకసారి అనుభవం జరిగింది. ఎందుకంటే శని మిమ్మల్ని పట్టబోతున్నాడు అని అంటే ఓ చెట్టు త్వరలో దాక్కుంటాడు. దాక్కున్న తర్వాత నారదుడు చెప్తారు ఎన్ని అవర్స్ పడతా అంటే కనీసం 24 గంటలన్నా పడతాను అని అంటాడు. 24 గంటలు అయిన తర్వాత శివుడు బయటకు వస్తాడు. ఏమైంది శని, నన్ను పట్టలేదు, నేనే గెలిచాను అంటాడు. అప్పుడు నవ్వుతాడు, స్వామి మీరు హిమాలయాలు అంటే ఏసీలా ఉంటుంది, అలాంటి హిమాలయాల్లో వేద ఋషులు మహర్షులు తపస్సు చేస్తూ నిన్ను ఆరాధిస్తున్న కాడ కూర్చోకుండా నువ్వు ఈ వాసన ఈ కంపు ఉన్న స్థలంలో నువ్వు వెళ్ళి కూర్చున్నావు, ఈ దోమలతోటి నిద్రలే కూర్చున్నావు, నేను బట్టబట్టే కదా నువ్వు కూర్చున్నావు అంటే ఇప్పుడు నిజంగా నువ్వు గొప్పోడు విన్నాను. ఆ ఎక్స్పీరియన్స్ అతనికి ఆల్రెడీ ఉన్నది.